అందరికీ ఇది మా అమలాపురంలో లవ్లీ కిట్టి ఎంతో లవ్లీగా ఉంటుంది. దీన్ని స్టార్ట్ చేసింది అయితే మా సంజయ్ గారు. హాయ్ హాయ్, మాది అమలాపురం అండి. లవ్లీ కిట్టి స్టార్ట్ చేస్తామండి మేము. సూపర్ సంజయ్ గారు సంజయ్ గారు సంజయ్ గారు సీత గారు ప్రశాంతి ఏమే ఏ ప్రశాంతి ఈరోజు కిట్టి స్పెషాలిటీ ఏమిటండి అని సంధ్య గారిని అడిగాను. దానికి సంధ్య గారు అన్నారు, సత్య గారు ఆడవారి చీర కొంగుకి ఎన్నో మంచి అర్థాలు ఉన్నాయి కదా, అవన్నీ మన వాళ్ళు మరొకసారి గుర్తు చేస్తున్నారు అని అన్నారు. చాలా బాగుంది కదా. కిట్టీలంటే హౌసీలు ఆడటం, గేమ్స్ ఆడటమే కాదు, ఇలా మంచి మంచి విషయాలని మరోసారి మనం గుర్తు చేసుకున్న వాళ్ళము అవుతున్నాము. ఇంకేంటి భర్తతో కొంగుముడికి ఉపయోగపడి భర్తతో ముడి వేయడానికే ఈ కొంగుముడి. కన్నె పిల్లలు నడుము కనిపించకుండా ఈ కొంగు, కన్నె పిల్లలు నడుము కనిపించకుండా కొంగుముడి, కన్నె పిల్లలు నడుము కనిపించకుండా కొంగుముడి, కన్నె పిల్లలు నడుము కనిపించకుండా ఈ కొంగు, కన్నె పిల్లలు నడుము కనిపించకుండా ముక్కు చూడడానికి కొంగు ఉపయోగించాలి, చిన్నపిల్లలకి ముక్కు తుడవడానికి కొంగు, చిన్నపిల్లలు ముక్కు చూడడానికి కొంగు, పిల్లలు పెద్ద అయ్యాక తుడుచుకోవడానికి అదే కొంగు, అదే పిల్లలు పెద్ద అయ్యాక చేయి తుడుచుకోవడానికి ఈ కొంగు, పిల్లలకు భయం వేసినప్పుడు దాక్కునేది ఈ కొంగు వెనకాలే. పట్టగారు కనిపించకపోతే వాడింది ఈ కొంగి. ఈ కిట్టీలో మేము నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. మేమందరం బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటి వదిన దీని పేరేంటి? ఇది ఎంత హడావిడి చేస్తుందో? జాకీ. ఓ చాలా బాగా హడావిడి చేసింది జాకీ అయితే. ఇవాళ కిట్టీలో ఇది స్పెషల్ అట్రాక్షన్. స్పెషల్ ఈరోజు కిట్టీలో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈరోజు కిట్టీలో డబ్బులు బాగా వచ్చాయి మాకు. ఈరోజు కిట్టీలో రిటర్న్ గిఫ్ట్లు బాగున్నాయి. ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం. ఈరోజు డ్రింకులు చాలా బాగా ఇచ్చారు. చాలా ఇచ్చారు. చూసారుగా ఎంత హుషారుగా చెప్పారో వీళ్ళందరూ. ఈరోజు కిట్టీలో మేము డ్రింక్స్ ఇచ్చుకున్నాము, జామకాయ ఫ్రూట్ ఇచ్చుకున్నాము, హౌసీ బుక్స్ కూడా ఇచ్చారు. న్యూ ఇయర్ కదా, క్యాలెండర్ కూడా ఇచ్చారు. కిట్టీలో లక్కీ డిప్స్ కూడా ఉంటాయి. వాళ్ళ లక్కీ డిప్ విన్నర్ మా వరలక్ష్మి గారు. లక్కీ డిప్ లో శారీ పిన్ వచ్చింది. ఒక స్త్రీ పుష్పవతి అయ్యింది అంటే పరిపూర్ణురాలు అని అర్థం. దానికి చిహ్నంగానే మనకి కొంగు వేస్తారు. ఆ కొంగుకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మా వాళ్ళందరి చేత ఇవాళ సంజయ్ గారు చెప్పించారు. చూసారు కదా, కిట్టీలంటే ఓన్లీ ఎంజాయే కాదు, చాలా చాలా విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.